నమస్తే అన్న. నమస్తే అండి. ప్రజెంట్ మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో గండి చిరంజీవి గారికి సీట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా! అవునండి. రేపు లోకేష్‌కి గండి చిరంజీవి గారికి ఎలా ఉండిద్దంటారు పోటాపోటీ? ఇప్పుడు గంజి చిరంజీవి గారు నిన్నటిదాకా బాగానే ఉన్నారండి. ఆయన పేరు మంచిగానే ఉంది. పద్మశాలీలకి మంచి ఇదిగా ఉండేది. కులం పరంగానే చూసుకుంటాను కానీ ఓట్లు వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఏం చేశారు మన నియోజకవర్గానికి అనేది ప్రజల్లో అవగాహన లేదు. ఎంతసేపు ఓటుకి డబ్బులు ఇచ్చామా, ఎంత ఇచ్చారు, ఓటు ఫలానా వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారంటే వాడికొక ఓటు వీడికొక ఓటు అనే అవగాహనలోనే ఉన్నారు ప్రజలు. అది ఎంపీకి వేస్తున్నారా, ఎమ్మెల్యేకి వేస్తున్నారా అనేది లేదు ఓటేసేప్పుడు. ఎవరికి లేదు. కావాలంటే 100% మందికి అవగాహన లేదు. మీ టీడీపీ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, వైసీపీ వాళ్ళు 2000 ఇచ్చారనుకోండి. సో ఓటు ఎటెళ్ళిద్దో తెలీదు. దీనికి ఎలా గ్యారంటీ చెప్పగలుగుతాం మనం? ఎంతమందికి చెప్తాలా? వాళ్ళకి 365 రోజులు అంటే 1850 రోజులు మనం నెత్తి మీద పరిపాలన చేసేది. ఆ 1850 రోజులకు గాను మనకిచ్చేది ఒక్కొక్క పార్టీ తరఫున ప్రజలు అవగాహన రావాలి. అది మేము తీసుకోవట్లేదు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒక కుటుంబం 10,000 తీసుకున్నారంటే 1856 రోజులు మనం వాళ్ళ కింద బానిసలుగా తయారవుతున్నాం. ఆ 1800కి మనకు రోజుకి వచ్చేసి 100కి రోజు లెక్కేసుకున్నా 3 రూపాయలు ఇద్ది. మనం పొద్దున్న లెగిస్తే 3 రూపాయలకి ఎవరికో అడుక్కున్న వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు మనం అడుక్కున్న వాళ్ళమా ప్రజలమా అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. ఓటేసేప్పుడు జాగ్రత్తగా వేయాలి. మనకి నిలబట్టి అడగాలి అధికారం ఏంటి ఫలానా పని అని. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్య చెప్తాను. రేషన్ కార్డులు ఒక మనిషి చనిపోతే రేషన్ కార్డులోంచి తొలగించలేకపోతున్నారు 5 సంవత్సరాల నుంచి. ఒక మనిషిని యాడ్ చేయాలన్నా కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతాయి. వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధం ఉండదు, వీళ్ళకు ఉండదు. ఇప్పుడుగా లింకింగ్ సిస్టమ్ పెట్టారు రేషన్ కార్డులో. వీళ్ళ కుటుంబాలు ఏర్పాటు చేసుకోరు, లోపల రానివ్వరు రేషన్ కార్డులోకి. వాళ్ళ కుటుంబాలు రానివ్వరు. ఏంటి ఎలా రేషన్ కార్డు ఎలా అమలైద్ది? లింకింగ్ సిస్టమ్ పెట్టాడు. సరే మంచిదే, లింకింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు ప్రతిదీ ఉండాలి కదా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఉంటాయి, లవ్ మ్యారేజెస్ ఉంటాయి, దాని తర్వాత తల్లిదండ్రులు లేనివి ఉంటాయి. మళ్ళీ హెడ్ ఆఫ్ ద హోల్డర్ వచ్చేసి ఆడవాళ్ళు అంటున్నారు. ఒక మగాడు రోడ్డు మీదకి వెళ్ళి సంపాదించాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి సుఖంగా బ్రతకాలనే ఆలోచన ఉండాలి. కానీ ప్రభుత్వాలకి హెడ్ ఆఫ్ ద హోల్డర్ అని చెప్పేసి డోగరా డబ్బులు అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది సమస్య. అలాగే ఇప్పుడు ఈ మంగళగిరిలో ఈ సమస్యలు తీరాలంటే ఎవరు వస్తే బాగుండేదంటారు ఎమ్మెల్యేగా? ఎవరు వచ్చినా కూడా ప్రజలు మార్పు వస్తేనే బాగుంటుంది. ప్రజలు మార్పు రావాలి. మనం అడుక్కునే వాళ్ళం కాదు, మనం ఓటేసే వాళ్ళము అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే లోకేష్ గారు వస్తారండి ఇటు నియోజకవర్గంలో. 80% కూడా లోకేష్ గారే గెలుస్తారు. లోకేష్ గారు నుంచోకపోయినా కూడా టీడీపీ మాత్రం ఖచ్చితంగా వచ్చింది ఈసారి మంగళగిరిలో. ఎందుకంటే ఆర్కే గారు ఆయన చేయలేదు కాబట్టే, ఆయన అర్థమైంది కాబట్టి రాజీనామా చేశాడు. ఆయన ఏ ఊరికి వెళ్ళినా కూడా పల్లెటూళ్ళు చుట్టుపక్కల బస్తీలో కాక పల్లెటూర్లకు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తే పల్లెటూరులో ఆయనకి ఎంత విలువ ఉన్నది తెలిసింది బయట. అలాగే ఈ గండి చిరంజీవి గారు కూడా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓటింగ్ ఈసారి గెలవగలరా? ఇప్పుడు క్యాస్ట్ చూసి ఓట్లేస్తే మళ్ళీ మనం బానిసలుగానే బ్రతుకుతాం, కానీ ప్రజలుగా బ్రతకడం కష్టం. అది ఉన్న విషయం. అది అయితే లోకేష్కి ఛాన్స్ ఉందంటారు ఈసారి? లోకేష్ గారికి కాదు, టీడీపీకి ఛాన్స్ ఉంది. టీడీపీకి చూసేస్తున్నారు కానీ లోకేష్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా అని కాదు. ప్రభుత్వం ఏంటంటే ఓ టీడీపీ మంచి కార్యక్రమం చేసింది. గత 5 సంవత్సరాల్లో ఎవరు బాధపడింది లేదు, కడుపు నిండా తిన్నారు. ఈ అధికారం వచ్చిన తర్వాత పథకాలు ఇస్తున్నాం అని ఒక మాటే తప్ప మిగతా ఏ పనులు కూడా అంటికెత్తింది.